సునాదస్వరము సెప్టెంబర్ 28. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగచేసి ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. రాజైన ఆస తన ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మనకు చుట్టూ నెమ్మదిని కలగచేశాడని చెప్పాడు. అంతేకాకుండా మనం ఈ దేశంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి కృపనిస్తాడని చెప్పాడు. అందుకనే మనం పట్టణములు కట్టించి ప్రాకారాలు కట్టిద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా పట్టణము కట్టి వృద్ధి పొందారు. మనం ఏ పని చేయాలన్నా మనకు నెమ్మది కావాలి, స్వేచ్ఛ కావాలి, కట్టడానికి కొరకు మనకు అనుకూలమైన పరిస్థితులు కావాలి. అందుకని దేవుని ఆశ్రయించిన వాళ్లకు ఇటువంటి దీవెన కలుగుతుంది. మనం ఏ దేశంలో ఉన్నా మనం దేవుని ఆశ్రయించినప్పుడు మనకు చుట్టూ దేవుడు నెమ్మదిని కలగచేస్తాడు. ఎటువంటి అభ్యంతరం లేకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా పనిచేయట కృపనిస్తాడు. మనం కట్టాలనుకున్న అవి మందిరాలు కావచ్చు, ఇండ్ల విషయం కావచ్చు, మన వ్యాపార స్థలాలు ఏదైనా కూడా మనం చేయాలనుకున్న ప్రతి పనికి ఆయన కృపనిచ్చి అన్నీ కూడా మనం కొనసాగించి వృద్ధి పొందే విధంగా ప్రభు సహాయం చేస్తాడు. మరి సొలొమోను మందిరం కట్టడానికి ప్రభు అన్నీ కూడా సమకూర్చాడు. ఆయన మందిరం కట్టడానికి కావలసిన అన్నీ కూడా దేవుడిచ్చాడు. మనుషులను కావలసిన ఐశ్వర్యమును అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా తన కొరకు రాజనగర్ని కూడా కట్టించుకున్నాడు. మరి దేవుని ఆశ్రయించి మనం ఏది చేయాలన్నా దేవుడు మనకు శాంతితో సమాధానముతో మనకు అన్నీ కూడా సమకూరుస్తాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతము తీర్చును అని. మరి మనము దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. శాంతిని, సమాధానం ఇస్తాడు. క్రీస్తులో మనకు నెమ్మది కలుగుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇస్తాడు. నిర్భయంగా మనం అన్ని పనులు చేయడానికి కృపనిస్తాడు. మనకు కావలసిన ఐశ్వర్యమును అన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో వృద్ధి పొందుతాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి మనం ఎక్కడున్నప్పటికీ కూడా శాంతితో, సమాధానముతో అన్ని పనులు కొనసాగించి వృద్ధి పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, వారున్న ప్రదేశంలో వారికి నెమ్మదిని కలగచేయండి. స్వేచ్ఛతో, స్వాతంత్రంతో వారు అన్ని పనులు కొనసాగించి వృద్ధి పొందే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.